ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం వంశీ గారు ఒకవేళ మీరిద్దరు అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ మాకు ఇంత తక్కువ ఉంది కాబట్టి సరే మీరిద్దరు కనుక ముందు కలిసి వెళ్ళండి, మేము వెనకాల ఉండి మేము మీకు సహకారం అందిస్తాము అలాంటి అంశం ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ రేపు ఎన్నికలప్పుడు బీజేపీ మీరు చెప్పిన మన ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం ఇప్పుడు ఎన్ని చూసిన తర్వాత బీజేపీ నాయకత్వం సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మీరిద్దరు కలిసి ముందుకు వెళ్ళండి ఈ ఎన్నికల్లో, మీ వెనకాల ఉండి మేము మీకు సహకారం అందిస్తాము అనే ఒక అంశం కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే ఓటింగ్ పర్సంటేజ్ మీద బేస్ అయ్యి ఏమన్నా బీజేపీ ఏమన్నా ఆ విధంగా ఆలోచించే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ ఎందుకు ఆలోచించదు అంటే బీజేపీ అంత మంచిగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, ఆలోచించరు. వారికి ఈ రాష్ట్రంలో ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడిపోతే ఏంటి, మాకు ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చాయి, ఈ రాష్ట్రం కూడా మా కంట్రోల్లో ఉందా లేదా, ఇదే వాళ్ళు ఆలోచించేది కదా. వారు సరే ఎట్లా మా బలం ఉంది కదా, మేము ఎంత కొంత యాడ్ అయ్యేది కదా. ఎప్పుడు కూడా బలం లేనటువంటి వాళ్ళు కూడా బలం ఉంది అని చెప్పుకోవటమే రాజకీయాల్లో ఒక బలమైనటువంటి అంశం. ఎంత బలం ఉన్నా కానీ మా పర్వాలేదని అంటే వాళ్ళు ఆ నాయకుడిని పక్కన తొక్కేస్తారు. కానీ బీజేపీ ఏం చెప్తుంది, మాకు ఇవ్వండి మేము కూడా కలిసి వస్తాము అని చెప్పి అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని అంశంలో ఇప్పుడు వైసీపీ సక్సెస్ అయింది అనుకుంటారా? ఇలా ముగ్గురు పొత్తులో కనుక వెళ్ళేటట్టు చేయగలిగామని అంటే అట్లా కూడా ఉండదు. బీజేపీ కలవకుండా ఉంటే బాగుంటుందని ఒకవైపు ఉంటుంది, కలిసి ఓటు స్ప్లిట్ అయిపోతే బాగుంటుందని ఒకవైపు ఉంటుంది. బీజేపీ కలవకుండా పోతే వారితో కలిసి వారితో ట్రావెల్ చేస్తే తన రాజకీయ భవిష్యత్తుకి తన పార్టీ రాజకీయ భవిష్యత్తుకి కూడా చాలా తీవ్ర ప్రమాదం అనేటువంటి ఒక ఇండికేషను జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటువైపు నుంచి చెల్లెలు ఒక బాణం ఎత్తుకొని వస్తుంది, ఇటుపక్క బీజేపీ వీళ్ళతోటి కలిస్తే ఇంకో బాణం ఎత్తుకొని వీళ్ళు వస్తారు. అప్పుడు అతను ఏదైతే ఇప్పటివరకు చెప్పాడో, ఇప్పటివరకు చెప్తున్నాడో, ఇప్పటివరకు ఏం మాట్లాడుతున్నారో వీటన్నిటి విషయంలో కొంత రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కలిసి ఓటు స్ప్లిట్ అయిపోయి నాకు అధికారం వస్తే చాలు, ఆటోమేటిక్గా బీజేపీలో నాకు ఇప్పుడు ఉన్నటువంటి సపోర్ట్ తోటి నేను యాస్టీస్గా ముందుకు వెళ్ళగలుగుతాను అనేది వారికి ఉంటుంది. వారు రెండు రకాల కోరుకుంటారు, కలవాలి, ఓటు స్ప్లిట్ అయి నేను గెలవాలి, కానీ తెలుగుదేశానికి జనసేనకి నష్టం జరగాలి, ఇది వారు కోరుకుంటారు. కోరికలు అంతే ఉంటుంది కదా, ఎవరైనా కానీ తన బాగు గురించి కోరుకుంటారు కానీ ఇంకోరి గురించి కోరుకోరు కదా. సరే అజిత్ గారు మరి కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు, మరి కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారు నడ్డా గారితో. మరి కొద్దిసేపట్లో అప్పటికే అమిత్ షా గారు అక్కడ చేరుకుంటారని అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ ఇది చాలా కీలకమైన అంశం. సరే అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి ఏపీలో పొత్తు పొడుపు ఏంటి, ఏం జరగబోతుంది అంటారు, ఏం జరగవచ్చు అంటారు? వంశీ గారు అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా అటు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని అనేది బీజేపీ అధిష్టానం. అదేవిధంగా ఇటు ముఖ్యంగా మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మిత్రపక్షంగా ఇప్పుడు టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న, కలిసి ఉద్యమాల్లో అన్నిట్లో పాలు పంచుకుంటున్న టీడీపీకి అలయన్స్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చొరవ చూపారు. అదేవిధంగా అటు నుంచి కూడా బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద అటు నుంచి ఓకే, కానీ ఇటు నుంచి టీడీపీకి సంబంధించి మాత్రం కొంత ఆచితూచి అడిగేసిన పరిస్థితి. దీనికి మన అందరికి కూడా తెలిసిన కారణాలే. ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి బీజేపీ స్పష్టత ఇవ్వకపోవడం, ముఖ్యంగా రాష్ట్రంలో రాజధానికి సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం సహకరించడము, వీటన్నిటి నేపథ్యంలో దాంతోపాటు బీజేపీ ఇంకొక అంశం ఉంది వంశీ గారు. ఎందుకంటే అనేక బిల్లులకు సంబంధించి రాజ్యసభలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంపీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటపడలేదు పొత్తుకు సంబంధించి. టీడీపీతో వెళ్ళాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా ఈ బిల్లులు ఇవన్నీ పార్లమెంట్లో వీటికి సంబంధించి సరే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి లేదా బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు ఎప్పుడైనా రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితోటి దూరం ఉండాలి, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ దగ్గర సమగ్రమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది వంశీ గారు.
ఆ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే 2 నెలల క్రితం వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీతో కలిసిపోవాలి అని అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి అనుగుణంగానే అన్నీ కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తున్నారు వంశీ గారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఇంతకు ముందు కొన్ని లెక్కలు కూడా చెప్పారు వంశీ గారు. అంటే గతంలో కూడా టీడీపీ బీజేపీ పొత్తు అనేది సరే 84 అప్పటి నుంచి కూడా సందర్భాన్ని బట్టి వస్తున్నప్పటికీ ఆ తర్వాత ప్రధానంగా 1998లో ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు బల నిరూపణ సందర్భంగా పార్లమెంటులో అనూహ్యంగా ఆ రోజు వాజ్పేయి అభ్యర్థిత్వం అక్కడ ఉన్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీళ్ళు ఆ రోజు మద్దతు ఇచ్చారు. సరే ఆ బల నిరూపణలో ఆ ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది. 99 ఎన్నికల సందర్భంగా మాత్రం కలిసి పోటీ చేశారు. ఆ కలిసి పోటీ చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ వంశీ గారు. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు చాలా ఎలాంటి సమస్యలు లేకుండా, అంటే ఈ బల నిరూపణలు ఇలాంటి సమస్యలు లేకుండా మిగిలిన పక్షాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడము, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రపతి లాంటి అంశాలు వచ్చినప్పుడు కలాం లాంటి అంటే ఒక న్యూట్రల్ అభ్యర్థుల్ని ముందుకు తీసుకురావడం, ఇలా ఎన్డీఏ సారథిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా నడిచారని అనేది అందరికి కూడా తెలిసిన విషయం కేంద్రంలో. ఈరోజు బీజేపీ పరిస్థితి చూస్తే సరే ఉత్తరాదిలో రామాలయం ఈరోజు రామాలయం ఉంది కాబట్టి నార్త్లో స్వీప్ చేయొచ్చేమో. ఎందుకంటే 2 సార్లు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నాక ఖచ్చితంగా యాంటీ ఇంకంబెన్సీ అనేది ఉంటుంది. అదేవిధంగా దక్షిణాదిలో పరిస్థితి చూసాం మనం. మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా బీజేపీ లేదు, మిగిలింది ఆంధ్రప్రదేశే. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసినా లేదా ఇంకేదన్నా స్టెప్ తీసుకున్నా కనీసం అంటే ఒక కనీస ప్రాతినిధ్యం అనేది వచ్చే అవకాశం లేదు. కానీ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ఎంపీ సీట్లు రావాలి. తమ మిత్రపక్షం అంటే ఎన్డీఏ అనే పేరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలి అనేది అనిపించుకోవాలి. వీటిని మించి రేపు ఒకవేళ సీట్లు అటు ఇటుగా ఉండి ఇంకేదన్నా పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు తమకి నమ్మకమైన భాగస్వామిగా వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు గత అనుభవాల దృష్ట్యా. ఎందుకంటే కేవలం టీడీపీ నుంచే కాదు మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన పార్టీలకు సంబంధించి కూడా ఆయన సమన్వయం చేస్తారు. ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది లాంగ్ రన్లో అనేది ఈసారి బీజేపీ ఆలోచిస్తోంది వంశీ గారు. దానికి అనుగుణంగానే ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కావాలి అని అనుకుంటోంది. సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం కంటే కూడా ఈరోజు అక్కడున్న ప్రభుత్వము ఆ ప్రభుత్వ చర్యలు కూడా అంటే అటు ఒక కక్ష పూరిత వాతావరణము ఎన్నికలు ప్రజాస్వామ్య వాతావరణంలో జరుగుతాయన్న నమ్మకం లేదు కాబట్టి కొంత నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నప్పటికీ కూడా ఓట్ బ్యాంకు పరంగా కొన్ని వర్గాలు ఏమన్నా దూరం అవుతాయేమో అన్న ఆలోచన ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంలో జరగాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ పొత్తు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కనీసం ఒక మంచి సంబంధాలు అయితే ఉండాలి అనేది గత అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు భావించినట్లున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 99 వీటన్నిటిలో చూసుకుంటే కూడా సీట్ల లెక్కల కంటే కూడా ఇక్కడ విన్ విన్ సిచ్యుయేషన్ వంశీ గారు. అంటే ఒక ఐడియాలజికల్ లేదంటే సరే ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావడం ఇక్కడ ముఖ్యము, కేంద్రంలో సుస్థిరంగా బీజేపీ ఉండడం కేంద్రానికి ముఖ్యం. అంతేగాని ఇక్కడ ఏదో సీట్లు వీటన్నిటికంటే కూడా ఇది ఇద్దరి మధ్య ఒప్పందానికి ప్రాతిపదిక అవుతుంది అని అనిపిస్తోంది. దీంతోపాటు సరే ఇక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కానీ రేపు ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి వాళ్ళు ఒంటరిగా అధికారంలోకి వచ్చినా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో గట్టిగా అడగాలి, మళ్ళీ కేంద్రం నుంచి సత్సంబంధాలు కూడా ఉండాలి, వాళ్ళు ఇవ్వాలి అని అనుకోవాలి వంశీ గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదేవిధంగా ఎన్నికలు ప్రజాస్వామ్య జరగడము. చెప్పండి. 2014లో కలిసి పోటీ చేసి వారు సరిగ్గా ఇవ్వలేదన్న అభిప్రాయంతో వారి మీద యుద్ధం చేసి వారి మీద సరిగ్గా యుద్ధం చేయట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మీద యుద్ధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద యుద్ధం చేసి బయటకు వచ్చి చివరికి ఎన్నికల్లో వారితో కలిసిపోకుండా వారి మీద పోరాటం చేసి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి అన్నీ పట్టుకొస్తా అన్నారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక పార్లమెంట్లో ఒక పోరాటం కానీ
పార్లమెంట్లో ఒక ఆందోళన కానీ 2014 నుంచి 19 మధ్య వాళ్ళు అవి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ గొడవ చేసి ఆందోళన చేసి బీజేపీ మీద యుద్ధం ప్రకటించి చేయించారు. అప్పుడు వారు పోటీపడి చేస్తుంటే వీరు పోటీపడి చేశారు. కానీ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అటువంటి యాక్షన్ కానీ ప్రజలకి మనకంటే చాలా బాగా తెలుసు, ప్రజలు మనకంటే ఎక్కువ చూస్తూ ఉంటారు. ఆ రోజు పార్లమెంట్లో ఏం ఆందోళన చేయించారు, బయట ఏం చేశారు, పిఎం ఇల్లు ముట్టడన్నారు, ప్రధానమంత్రి ఇల్లు ముట్టడన్నారు, భారీ గేట్లు దూకిచ్చారు ఎంపీల చేత. పాపం అందరూ వయసు పైబడినటువంటి వాళ్ళు, పాపం వృద్ధులు కొనకళ్ళ నారాయణ గారు అయితే పాపం ఆయన దూకలేక ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన పోయి హాస్పిటల్లో పడిపోయాడు ఆ రోజు ఎంపీగా. మరి అట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి అలాంటిది ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వారేం మాట్లాడాల. మళ్ళీ మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలో రావడంతో మళ్ళీ బీజేపీ మీద గట్టిగా ఒత్తిడి చేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒత్తిడి చేసి ఉంటే వీరు ఒత్తిడి చేయాలి. ఆ రోజు ఒత్తిడి చేసి యుద్ధం చేస్తే పదవి పోయింది, పరువు పోయింది. ఈరోజు మళ్ళీ 19 నుంచి 24 వరకు కత్తి మామూలుగా తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి గారు, కత్తి తిప్పితే మామూలుగా ఉండదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు కత్తి ఎక్కడుందో కూడా కనపడలేదు. నేను చీకట్లో చెప్పారా నిదట్లో చెప్పారా కానీ సరే ఇప్పుడేమన్నా మళ్ళీ మీరు కత్తి తిప్పాలి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కత్తి తిప్పకుండా పోయి ఏదో ఒకటి తెస్తే బాగుందని తెచ్చుకుంటే మంచిదేమో. కానీ వంశీ గారు అంటే మనకి గుర్తుంటుంది, అందరం కూడా మనందరం ఉన్నాం 99 నుంచి 2004 వరకు. ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాజ్పేయి ప్రభుత్వము. ఆ రోజు అనేక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా డెవలప్మెంట్ సంబంధించి తీసుకొచ్చారు కదా వంశీ గారు. ఆ రోజు ఉన్నది వాజ్పేయి, ఈ రోజు ఉన్నది నరేంద్ర మోదీ, అమిత్ షా. మరి ఏంది అజిత్ గారు మీరు కూడా సరే ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ 9వ తారీఖు ఆయన కూడా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. ఈ పొత్తు కన్ఫర్మ్ అయితే ఇది డిస్కషన్ జరిగితే 9వ తారీఖు కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిచేటువంటి అవకాశం ఉంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు, లైవ్ మాట్లాడుతున్నారు జనసేన పార్టీ కార్యాలయం నుంచి. ఓకే, బయట కట్ చేయండి. వారు ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలు చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అక్కడ మాట్లాడుతున్నారు. సరే ఆ బయట ఒకసారి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా 9వ తారీఖు వెళ్ళబోతున్నారు. అజిత్ గారు లైన్ ఉండండి. సురేష్ గారు కూడా ఉన్నట్లున్నారు. సురేష్ గారు వస్తారు. యా సురేష్ గారు, వంశీ గారు ఏంటండి మొత్తానికి ఏంటి ఇప్పుడు ఫైనల్గా అంటే బీజేపీ టీడీపీ అలయన్స్లో 2 సార్లు వచ్చింది, 2 సార్లు పోయింది. 2 సార్లు ఇండివిజువల్గా చేస్తే మాత్రం కనీసం డిపాజిట్ కూడా ఒక్క స్థానంలో కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంపీ స్థానాల విషయంలో ఏంటి సురేష్ గారు, ఎంపీ స్థానాల విషయంలో ఏమైనా అప్డేట్ ఉందా? ఎంపీ స్థానాల్లో అప్డేట్ అంటే మీకు అంటే ఒక విషయం వంశీ గారు, మీకు ఇక్కడ 2 ఉభయ కుశలోపరి అని చెప్పనొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరంగా చూసుకుంటే కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో వివాదం కానీ గొడవ కానీ లేకుండా మీరు అన్నట్టుగా 2018లో ప్రత్యేక హోదా దాని మీదనే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మనం అది ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ అంశం పక్కన పెట్టిన మిగతా రాష్ట్రానికి సంబంధించిన పరంగా ఆ రకంగా ఉంటే ఇప్పుడు ఏదన్నా ఫండ్స్ కానీ ఇలాంటివి తెచ్చుకో మీరు అన్నట్టుగా వాజ్పేయి గారు వేరు, ఇప్పుడు మోడీ గారు వేరు అయినప్పుడు కూడా ఏదైనా కొన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ పరంగా 2 విషయాలు మీరు చాలా స్పష్టంగా చెప్పారు వంశీ గారు. మీరు చెప్పిన దాని ప్రకారమే బీజేపీకి ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి అనుకుంటారు. ఇండిపెండెంట్గా వెళ్తే మనకి 2009 కానీ 2019 కానీ ఇండిపెండెంట్గా వెళ్తే 2 సార్లు కూడా డిపాజిట్లు కూడా రాలేదు. అన్ని స్థానాలు పోటీ చేసినా 149 స్థానాలు, తర్వాత 173 స్థానాలు, ఎన్ని స్థానాలు పోటీ చేసినా డిపాజిట్లు కూడా డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి ఇండిపెండెంట్కి వెళ్తే ప్రాతినిధ్యం అనేది అసాధ్యం. ఇక తెలుగుదేశం తోటి ఇప్పుడు జనసేన ఇప్పుడు కలిసినాక తెలుగుదేశంతో కనుక పొత్తుంటే మీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ముందు మీకు తెలిసినట్టుగా 1999లో 4 సీట్లు వస్తే 2004లో అంటే 2004లో టీడీపీ కూడా ఓడిపోయింది కాబట్టి ఆ రకంగా ఒకటే స్థానం పరిమితం అయినా మళ్ళీ 2014లో మళ్ళీ 4 సీట్లు వచ్చాయి కాబట్టి ఆ రకంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం అనేది
అక్కడ అవకాశం అనేది కనిపిస్తుంది వంశీ గారు. అయితే మరి లోక్సభకు సంబంధించి అంత స్టడీ చేయలేదు. మరి దానికి సంబంధించి అయితే 2019లో విడిగా పోటీ చేస్తే వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలేదు. అదే మనకు కూడా తెలుసు కాబట్టి 2019 ఐడియా ఉంది. అంతకు ముందు అయితే అంత క్లారిటీ లేదు. కానీ కలిసి పోటీ చేస్తేనే బీజేపీకి అడ్వాంటేజీ. తెలుగుదేశం పరంగా ఏంటంటే కేంద్రంలో మీకు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినప్పుడు అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చెప్తారు ఏంటంటే అబ్దుల్ కలాం గారిని చేయడంలో నేను చాలా సాటిస్ఫాక్షన్, ఆ రకంగా మనం చేసామని చెప్తారు. తర్వాత ఈ రహదారులు, జాతీయ రహదారుల పరంగా ఇప్పుడు హైవేస్, ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా తన సూచన ఆ రకంగా చేశానని చెప్తారు. సో అలాంటి అడ్వాంటేజెస్ కొన్ని కేంద్రం నుంచి పొందొచ్చు. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళతోటి కేంద్రం నుంచి ఎప్పుడు గొడవ ఎందుకు అని ఒక దానికి ఆ రకంగా సాటిస్ఫాక్షన్ గా చంద్రబాబు నాయుడు అంటే మరి క్యాడర్ ని ఎంతవరకు సాటిస్ఫై చేయడం అదంతా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇక ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ రకంగానే సీట్ల సర్దుబాటు అనేది మీరు అన్నట్టుగా 4 సీట్లు వచ్చాయి కాబట్టి 10 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు పోటీ చేశారు. మరి ఇక్కడ మన జనసేనకి ఏవోగా ఇంకొక కొన్ని సీట్లు తగ్గించుకునే అవకాశం ఉంది. వాళ్ళు గతంలో పోటీ చేసిన చూస్తే 9-10 స్థానాలు పోటీ చేశారు కాబట్టి 10 అసెంబ్లీ స్థానాలు అడిగే అవకాశం అయితే కనపడుతుంది. ఆ రకంగా 2, 3, 4 వాళ్ళ ప్రాతినిధ్యం మనకి అసెంబ్లీ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ మ్యాక్సిమం తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికే అంగీకరిస్తుంది. అందుకనే మనం ఢిల్లీకి పిలిపించారని చెప్పి మనం భావించవచ్చు వంశీ గారు. ఓకే సురేష్ గారు, చూద్దాం. అంటే ఇక్కడ